నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. మీలో చాలామంది అండి మొక్కల్ని ప్రాణానికి పెంచుతుంటారనమాట. అయితే ఎప్పుడన్నానండి 1-2 రోజులు ఊరు వెళ్తారనుకోండి, అయితే ఆ మొక్కలు ఎండిపోతాయేమో, నీళ్ళు ఎవరు పోస్తారు, పోనీ పక్కింటోళ్ళకి చెప్దామా లేదా ఎదురింటోళ్ళకి చెప్దామా అని చాలా కంగారు పడతారండి, చాలా టెన్షన్ పడుతుంటారండి. మీరు 1-2 రోజులు ఎప్పుడన్నా ఊరు వెళ్ళినా సరే మీ మొక్కలు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నేను ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తానండి. ₹1 కూడా ఖర్చు అవ్వదండి. నేను చెప్పినట్టు చేస్తే మీ మొక్కలు 1-2 రోజులు మీరు ఊరు వెళ్ళినా సరే ఏ మాత్రం ఎండిపోవు, ఏ మాత్రం డ్యామేజ్ అవ్వనమాట. నేను చెప్పినట్టు కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీ అర్థమవుతుంది. చూసారు కదండి, ఇది 1 లీటర్ థమ్స్అప్ బాటిల్ అనమాట అండి, ఖాళీ బాటిల్. ఈ బాటిల్లో మనం వాటర్ నింపుకుందామండి. వాటర్ ఫుల్గా పెట్టండి బాటిల్ నిండానే. తర్వాత మనం ఈ బాటిల్ ఇంకో దిక్కుని కట్టుకెళ్ళి ఏం చేయాలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ వాటర్ బాటిల్ నిండా మనం వాటర్ తీసుకున్నామండి. అలాగే మనకు కావాల్సింది ఇవ్వండి 2 సూదులు అనమాట అండి, అంటే మనకి ఇండక్షన్ చేస్తాం కదండి ఆ సూదులు అనమాట అండి. అలాగే ఒక కరెంట్ టేప్ అనమాట అండి. అలాగే కత్తెర ఉంది, ఇది చిన్న జస్ట్ వర్క్ మాత్రం. ఈ కరెంట్ టేప్ అండి ఒక 1.5 అంగుళం పొడవు చేసి లేదా 2 అంగుళాలు పర్లేదు అనమాట అండి. 2 ముక్కలు తీసుకోండి, 2 తీసుకున్నా పర్లేదు, 3 తీసుకున్నా పర్లేదు అనమాట అండి. ఎందువల్ల అనుకుంటున్నారు, దీంతో చిన్న పని ఉందనమాట అండి. మీకు క్లారిటీగా చూపిస్తాను, అంటే నేను చెప్పడం కంటే మీకు చూపిస్తేనే బాగుంటుంది అనమాట. ఇది నేనైతే 3 ముక్కలు తీసుకుంటున్నానండి. ఈ వాటర్ బాటిల్కి అండి మనం టేప్ ముక్కలు కట్ చేసాం కదండి, ఆ టేప్ ముక్కలు అండి కింద భాగంలో ఇలా వేయండి. ఈ కింద భాగంలో అనమాట అండి, ఒకటి కాదండి కనీసం 3 ముక్కలు వేయాలి. ఎందువల్ల అనుకుంటున్నారు, ఈ ఎక్కువగా వేయడం వల్ల దలసరగా ఉంటుంది అనమాట అండి. దలసరగా ఉండి అక్కడ ఒక మెత్తదనం వస్తుంది అనమాట. ఎందువల్ల అనుకుంటున్నారు, అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇంకోండి ఇలా 3 ముక్కలు వేసాను అనమాట అండి. ఇలా వేసిన తర్వాత ఈ టేబుల్ మనం 3 దలసరగా వేసాం కదండి, అప్పుడు ఈ సూది ఉంది కదండి, ఈ సూదిని లోపలికి ఇన్సెట్ చేయండి, అంటే లోపలికి గుచ్చండి. ఇలా గుచ్చిన తర్వాత అండి అయితే ఏముందంటే అండి, డైరెక్ట్గా మనం ఈ బాటిల్కి గుచ్చేసామనుకోండి, ఆ పక్క నుంచి కూడా వాటర్ లీక్ అయిపోద్ది అనమాట, తొందరగా వాటర్ అయిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే ముందు టేప్ వేసుకోవాలండి, మెత్తగా ఉంటుంది అనమాట. దానివల్ల సైడ్ నుంచి వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుందండి. తర్వాత అండి ఇంకో సూది ఉంది కదండి, ఈ బాటిల్కి పై భాగంలో ఇలా గుచ్చండి, పై భాగంలో గుచ్చుతండి. ఇలా ఎందువల్ల అనుకుంటున్నారు, ఈ పైనుంచి ఏమండి ఈ బాటిల్కి లోపలికి హెయిర్ తీసుకుంటుంది అనమాట అండి. ఇదేమో మనకి డెలివరీ చేస్తుంది అనమాట అండి. ఈ పైనుంచి హెయిర్ తీసుకుంటుంది, ఈ పక్క నుంచి ఏమో డెలివరీ చేస్తుంది. దీనివల్ల మనకి వాటర్ ఎక్కువ రోజులు ఆ వాటర్ మనకి పూల కుండీలో అలా కంటిన్యూగా వస్తుంది అనమాట అండి. అలా కాకుండా పెద్ద వేయకూడదండి, ఈ సూదులు పెద్ద వేసామనుకోండి మనకి ఏమవుద్దంటే అండి చాలా తొందరగానే వాటర్ అయిపోతుంది. మనకి 1-2 రోజులు రావాలి కదండి, మనం 1-2 రోజులు ఊరిలో వచ్చిన దాకా ఇది రావాలి కదా. ఇది కుండీగడ పెట్టండి. ఈ బాటిల్ డిజైన్ చూసారు కదండి, ఇది చాలా బాగుంటుంది. మీరు బుర్ర వాడితే మాత్రం ₹1 ఖర్చు లేకుండా నేను సింపుల్గా తీసుకొచ్చాను అనమాట. మా ఇంటి పక్కన డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గర తీసుకున్నాను సూదులు ఇవి. అయితే ఇంకోండి చూడండి, ఈ పైనుంచి ఎయిర్ డ్రాప్ తీసుకుంటుంది. ఇక చూడండి ఇక్కడ నుంచి ఒక డ్రాప్ పడుతుంది, దగ్గర నుంచి చూడండి ఒక డ్రాప్ పడుతుంది కదండి. అలా ఒక్కో డ్రాప్ పడడం వల్ల మనకి 2 రోజులు 3 రోజులు ఈ వాటర్ బాటిల్ లీటర్ వాటర్ వస్తుంది అనమాట అండి. ఇక దీన్ని ఇలా అటుకొచ్చి కుండీలో పెట్టండి. ఇలా కుండీలో పెట్టేస్తే మీరు నిశ్చింతంగా చూసారు కదండి, నేను వాటర్ బాటిల్ కుండీలో పెట్టాను అనమాట. కంపల్సరీ అండి నేను పెట్టిన వాటర్ అనమాట అండి, అది లీటర్ ఉంటుంది. అది కనీసం మనకి అది 2 రోజులు 3 రోజులు వస్తుంది అనమాట. అది లైట్గానే డ్రాప్స్ పడాలన్నమాట, స్పీడ్గా పడకూడదు అనమాట అండి. దీనివల్ల మీరు 1-2 రోజులు ఊరు నిశ్చింతంగా వెళ్ళొచ్చు. మనకి కుండీలోని మొక్కలు ఎండిపోకుండా బాగుంటుంది అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు కూడా తెలుసు కదండి, ₹1 ఖర్చు లేకుండా వీడియో ఈ ప్రోడక్ట్ మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.